తెలుగు మీడియా నేను ఇవాళే గూగుల్లో చెక్ చేశాను. 1974 సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున ఈనాడు ప్రారంభించారు. సో తనకంటూ ఒక స్థాయిని, గుర్తింపును, పేరుని 5 దశాబ్దాలుగా ఒక స్థాయిని, తెలుగు మీడియాని, సో ఆయన్ని మనం మర్చిపోలేము. ఈ సంవత్సరమే ఆయన అమరులయ్యారు. సో మనస్ఫూర్తిగా కీర్తిశేషులు రామోజీరావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఎక్కువసేపు మీ టైం తీసుకోను, కానీ ఎవరు నేను, K7 మీడియా ఏమిటి, K7 మీడియా ఏం చెప్తుంది, ఏం చేస్తుంది, ఈ 3 విషయాలు అయితే మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. నా కుటుంబ నేపథ్యం ఏంటంటే, చిన్నతనంలోనే మా పిన్ని గారు, అంటే మా మదర్కి మా పిన్ని గారికి వయసు చాలా తేడా ఉంది. మా చిన్నతనంలో ఆవిడ మతాంతర వివాహం చేసుకుంది. అప్పుడు మిగిలిన కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ వారిని వ్యతిరేకించిన మా తల్లిదండ్రులు ఇద్దరు ఆ వివాహాన్ని ఆమోదించి మాతో చిన్నప్పటి నుంచి ఒక ఉమ్మడి కుటుంబంగానే వాళ్ళ పిల్లల్ని కూడా మేము కూడా కలిపి, అంటే ఆ భేదం అనేది మాకు చిన్నప్పటి నుంచి తెలియదు. సో తర్వాత చాలా నా కుటుంబంలో ఆఖరికి మొన్న నా కుమారుడి వరకు ఎన్నో కులాంతర మతాంతర వివాహాలు జరిగినాయి. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొట్టమొదటి నుంచి కూడా నాకు ఆ భావం ఉంది, మనుషులందరూ ఒకటే, పుట్టుక మన చేతుల్లో లేదు, ప్రతి మనిషి మనిషే. సో నో రీజియన్, నో రిలీజియన్, నో క్యాస్ట్, నో రీజియన్. ఇప్పుడు కొత్తగా తెలంగాణ ఆంధ్ర అని, ఉత్తరాంధ్ర కోస్తా అని, తెలంగాణ రాయలసీమ అని, ఇప్పుడు అక్కడ కూడా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అని, ఇలాంటివన్నీ ఊరికి మధ్య. ఒక మేధావి చెప్పాడు, ప్రపంచ శాంతి ఎప్పుడు ఏర్పడుతుందంటే ప్రపంచంలో దేశాలుగా విడిపోయినంత వరకు, ఈ దేశాలుగా విడిపోయినప్పుడు మనం ప్రపంచ శాంతిని ఆశించలేమని. సో విడగొట్టుకుంది, విడిపోతున్నది మనమే. సో ఇది ఎందుకంటే ప్రస్తుతం నేను చెప్పేది, నాకు మొట్టమొదటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే మనం అందరం ఒకటే. ఈ మతాలు, కులాలు ఇవన్నీ కూడా మా కుటుంబంలో లేదు. తర్వాత సోషల్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఇప్పుడు కూడా అనుకుంటా, భారత రాజ్యాంగాన్ని మనం ఎందుకు చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో పిల్లలకి నేర్పము అని. ఒక సబ్జెక్టుగా భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సో ఆ భావంతోనే ముందుకు వచ్చాం. థంబ్నెయిల్ పెట్టి కంటెంట్కి థంబ్నెయిల్కి సంబంధం లేనటువంటి పోకడలకు పోకుండా వార్తలని వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని చెప్పే విధంగా, వార్తల్ని క్రియేట్ చేయకుండా ఒక పద్ధతితో నిబద్ధతతో వెళ్ళాలని K7 మీడియాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ అనంతకోటి విశ్వంలో మనకి తెలిసింది అతి స్వల్పం, తెలియాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి సుమారు 800 కోట్ల జనాభా ప్రజలు, ప్రతి ఒక్క వ్యక్తి వెనుక ఒక కథ ఉంది, అన్టోల్డ్ స్టోరీ. సో కొత్త నవతరానికి స్ఫూర్తినిచ్చేటువంటి అలాంటి కథలని మీ ముందుకు తీసుకొచ్చేది K7 మీడియా. ఇది పూర్తిగా ఇవాళ కేవలం విజయవాడ ఆఫీస్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విజయవాడ ఆఫీసుని ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్ ఆఫీసు త్వరలోనే నెక్స్ట్ అక్టోబర్ మంత్ లో అనుకుంటున్నాం. పూర్తిగా K7 మీడియా
ప్రతి ఇంట్లోకి రావడానికి కొంచెం సమయం పడుతుంది. K7 అంటే ఏమిటి? 7 అనే నెంబర్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సప్తస్వరాలు, సప్తపది, సప్త ఋషులు, సప్త సముద్రాలు, ఆ సూర్య భగవానుడి సప్తాస్వాలు, ఇలా మనం చెప్తూ ఉంటే సప్త అనేది ఒక యూనిక్. అందువల్లే K7లో కూడా 7 సెగ్మెంట్స్. కేవలం ఇవాళ పొలిటికల్ గానే కాకుండా న్యూస్, డివోషనల్, హెల్త్, టూరిజం, లైఫ్ స్టైల్, ఇలా 7 సెగ్మెంట్స్ లో, ఎంటర్టైన్మెంట్ 7 సెగ్మెంట్స్ లో కూడా పాత, కొత్త, భవిష్యత్తు, వర్తమానము, భవిష్యత్తు, గతం మొత్తం అన్నీ కూడా చెప్పుకోవచ్చు. చెప్పాల్సింది చాలా ఉంది, చెప్పండి ఎలా తెలుస్తుంది. సో నవతరానికి స్ఫూర్తినిచ్చేటువంటి ఎన్నో విషయాలను మనం తెలుసుకోవచ్చు, చెప్పచ్చు. అదే వేదికగా K7 మీడియా ఉంటుంది. ఒక్క మాట మాత్రం చెప్తాను. ఒక ఇంట్లో ఉండేటువంటి 3 జనరేషన్స్, అవ్వ తాత, కొడుకు కోడలు, మనవడు మనవరాలు, ఈ 3 జనరేషన్స్ K7 మీడియాను వాచ్ చేయొచ్చు. వాళ్ళ 3 జనరేషన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ K7 మీడియాలో ఉంటుంది. చాలా మాట్లాడడానికి చాలా అకేషన్స్ ఉన్నాయి. సో మొట్టమొదటిగా సాఫ్ట్ లాంచింగ్ అంటే డిఫరెంట్ నా లైఫ్ లో ఉన్నటువంటి మిత్రులు, ఆత్మీయులు అందరినీ కూడా గ్రూప్స్ కింద కలుస్తూ సాఫ్ట్ లాంచింగ్ చేద్దాం అనుకున్నాం. ఇవాళ మొట్టమొదటి సాఫ్ట్ లాంచింగ్ ఇవాళ ఇక్కడ కృష్ణానది ఒడ్డున జరుగుతోంది. ఇది నాకు జన్మనిచ్చినటువంటి గడ్డ. ఈ భూమి నాకు జన్మస్థలం. జూన్ 22వ తారీఖున గోదావరి ఒడ్డున పట్టిసీమలో పూజ చేసుకుని K7 మీడియాని ప్రారంభించడం జరిగింది. దాని కార్యక్రమాలు ఇవాళ కృష్ణానది ఒడ్డుకు వచ్చాం. త్వరలోనే మంజీరా నదికి తెలంగాణలోకి కూడా వెళ్తున్నాం. సో ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మీయులందరినీ కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించి మాకు మీ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చాలా మంది ప్రెస్, మీడియా మిత్రులు ఉన్నారు. అన్న మీ సహకారం చాలా కావాలి. మీ విషెస్, సపోర్టు, సజెషన్స్ కూడా చాలా కావాలి. సో ఒక అన్న అనుకోండి, తమ్ముడు అనుకోండి, మీ కుటుంబంలో నన్ను కూడా ఒకటిగా అనుకుని ఈ K7 మీడియా ముందుకు వెళ్ళే కార్యక్రమంలో మీ సహకారం చాలా విలువైంది. సో మీరు ఎప్పుడు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. రెండోది, ఒకటి మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఒక కులానికి గాని, మతానికి గాని, ఒక ప్రాంతానికి గాని, ఒక పక్షానికి గాని, ఒక పార్టీకి గాని, ఒక వ్యక్తికి గాని K7 మీడియా పూజ చేయదు. K7 మీడియా ఓన్లీ 7 సెగ్మెంట్ లోనూ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మాత్రం ఇస్తుంది. వార్తల్ని మాత్రమే ఇస్తుంది, వార్తల్ని సృష్టించదు. ఇది మాత్రం వాస్తవం. ఎటువంటి కలర్స్ లేనటువంటి తెల్ల కాగితం K7 మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సింది నా తమ్ముడు శ్రీకాంత్కి. శ్రీకాంత్, రుణానుబంధ రూపేణ అని చెప్పి అంటారు. మనకి ఆ రుణబంధాలు ఉంటేనే ఒక వ్యక్తిని మనం జీవితంలో కలుస్తాం.
నీది నాది కలయిక పరిచయం అది దేవుడు రాశాడు. మీడియా అనుకోగానే నీతోనే అనుకున్నాను, నీతోనే ప్రయాణం జరుగుతుంది. మంచి మిత్రులందరినీ ఇన్వైట్ చేశావు, థ్యాంక్ యూ వెరీ మచ్. కథ మొదలైంది. చేయాల్సింది చాలా ఉంది, చేద్దాం. చెప్పాల్సింది చాలా ఉంది, చెబుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఏ గ్రేట్ డిన్నర్. ఎవరో కంగారు పడుతున్నట్టున్నారు మైక్ వేయడం. బ్రదర్, మీడియా లాంచింగ్ రోజు మైక్ డిస్టర్బెన్స్ ఉండొద్దు. మైక్ లేనిదే మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్. Please do subscribe K7 Media. Please subscribe to K7 Media, Navataraniki Nandi. Please do subscribe K7 Media, Navataraniki Nandi. Please do subscribe to K7 Media, Navataraniki Nandi.